తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు ఒళ్ళు కాల్చుకొని మా తెలంగాణ ఇవ్వన్నారు. దుఃఖం అనిపించింది. ఇప్పుడిప్పుడు ఆ దుఃఖం మర్చిపోతున్నాం. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు చేయగా ఇవాళ మళ్ళా ఏం నినాదం ఇవ్వాల్సి వస్తుంది? మనం మా రక్తం కావాలంటే తీసుకో, మాకు గోదావరి నీళ్ళు తీసుకో, మా రక్తం కావాలంటే తీసుకో. ఎన్ని లీటర్ల రక్తం అయితే నీకు తృప్తే కదా, ఎన్ని సీసాల రక్తం అయితే నీకు తృప్తే కదా. రాత్రికి కూర్చొని మా రక్తం దా, మా రక్తం తీసుకొని మీ తిరుపతి రెడ్డి ఆస్తుల మీద వదుకో. నువ్వు పట్టుకుంటున్నావు కదా మరిచెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో పెద్ద బిల్డింగ్, దాని పునాదులు ఎత్తులు ఓకో. ఎంత కావాలంటే అంత రక్తం తీసుకోవాలి. సిద్దిపేట శిబిరం పెట్టో, మా రక్తం పంపుతాం నీకు. ఆ బకాసురుడి కట్ట ఒక మనిషిని బాగా అన్నం పంపుతున్నట తినడానికి. నీకు కావాలని చెప్పరా, రోజుకి ఎన్ని లీటర్ల రక్తం కావాలో పంపిస్తాం. మాకు నీళ్లు ఇరా, గోదావరి నీళ్లు, అది నీళ్లు కాదు, మా ఎత్తులు పోతున్నాయి అక్కడి నుంచి. మా ఉసురు పోసుకోకు, మా కలకల ముడుతుంది నీకు అని ఏడుస్తున్నారు ఇవాళ తెలంగాణ రైతులు. గొడగొడ ఏడుస్తున్నారు. కరువు అంటే తెలియకుండా కేసీఆర్ ఎప్పటికొక పాట యాడ్ చేసుకుంటాడు. దాసరి రాసిన పాట అన్నత్తులు అనాథలుందని కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువు కాటకాలు లేని కాలం కావాలి తెలంగాణకు అని చెప్పి దుఃఖపడ్డం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుండే, గోదావరి నీళ్ళని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకునేందుకు, మనకేమో ఆస్తులు కలుపుకునేందుకు అనిపిస్తుంది. బొక్కలు కలుపుకోవడం తప్ప ధర్మపురికి పోయి మనం గోదావరి నీళ్లు కళ్ళ చూడలే. మన సిద్దిపేటకు గోదావరి నీళ్లు వస్తాయని మనం కళ్ళ కూడా అనుకోలే. కష్టపడ్డాడు కేసీఆర్, పోరాటం చేసిండు, సాగు నోట్ల తాగబెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తర్వాత ఇదే హరిశంకర్ను ఒక్క నెలలోపలే దమ్ము కూడా తీసుకోకుండా మహారాష్ట్రకు పంపిండు. మహారాష్ట్రకు పంపి తమ్మిడి గట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పి కాలాడు. ఆ రోజు అక్కడ ఉన్నది కాంగ్రెసే, వీళ్ళేదన్నారు. తమ్మిడి గట్టి దగ్గర కట్టడానికి వీళ్ళేదన్నారు. ఎప్పుడు కూడా మన ప్రాజెక్టులు ఆంధ్రలో ఏం చేస్తారంటే రెండు రాష్ట్రాల మధ్య కిరికిరి పంచాయతీ ఉండే జాగానే మన ప్రాజెక్టు పెడతారు. మహారాష్ట్రతో కిరికిరి పంచాయతీ, వాళ్ళ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్నారు. రెండో వైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మీరు అనుకున్నాన్ని నీళ్లు లేవు అని చెప్పింది. ఏం చేయాలి? అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండి తక్కడి మట్టి ఎత్తిపోయారు. ఉత్తరాన్ని మొదలైన అడ్వాన్సుల పేరిట పైసలు రావట్లేదు. ఏం చేయాలని ఆరాటపడి ఇదే రిటైర్డ్ ఇంజనీర్లను వ్యాకో సంస్థను పంపి ఎక్కడ నీళ్లున్నాయి. ఇవాళ ఇంత గంట కరువులో కూడా తెలంగాణలో ఒకటే దగ్గర నీళ్లున్నాయి. వానలు పడ్డా పడకున్నా ఏ పరిస్థితులైనా నీళ్లుండే జాగా ఒకటే, అది ప్రాణహిత గోదావరిలో కలిసి ప్రవహించే మేడిగడ్డ ప్రాజెక్టు. కనుక్కొని అక్కడ బ్యారేజ్ కట్టి, సుందిళ్ళ కట్టి, అన్నారం కట్టి, చివరికి సగం కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఎల్లంపల్లిని పూర్తి చేసి మిటిమారేట కాంగ్రెస్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కొట్టపోయింది దాని అడిషన్ దగ్గర నుండి పూర్తి చేసి అక్కడ